ఇంతమంది సంతోషంగా ఉన్నాడు. చాలా రోజులైంది నాకు ఇక్కడ రావడానికి. అందరు బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా లేరా? ఇవాళ మన వాక్యం ఆరోగ్యం గురించి. హల్లెలూయా. ఏమేన్ ఇవాళ మీకు స్వస్థత గురించి బోధించాలని అనుకుంటున్నాను నేను. ఏమేన్ దేవుడు మనం స్వస్థతలో జీవించాలని కోరుతున్నాడు. ఆయన మంచి దేవుడు. మనం స్వస్థతలో జీవించాలా, ఆయన మేలును మనం పొందుకోవాలా, ప్రతి విషయంలో మనము ఎదగాలి. హల్లెలూయా. ఏమేన్ వాక్యం వినడానికి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? చేతులు లేపండి. ఏం స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం ఒకసారి మనం. ఆమేన్. మన దేవుడు మంచి దేవుడు అండి. హల్లెలూయా. మొదటి వాక్యం భాగంలోనికి వెళ్దామండి. ఎవరు వాక్యం చదువుతున్నారు? బ్రదర్ వాడు చదువుతుండ్రా? జేమ్స్ 1:17. యాకోబు 1:17. యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి వచ్చును. ఆయన శ్రేష్టమైన చాలా ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమున వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఇంగ్లీష్ లో చాలా బాగుందండి. ఎవ్రీ గుడ్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబవ్, కమ్స్ డౌన్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్. ప్రతి మంచి దేవుని నుంచి మనకు వస్తుందండి. హల్లెలూయా. అందరం చెప్దామండి. ప్రతి మంచి ఇవి మనకు దేవుడి నుంచి వస్తుంది. దేవుడు ప్రేమ గలవాడు. తన దగ్గర నుంచి ఓన్లీ మంచిదే వస్తుంది. హల్లెలూయా. నా తెలంగాణ తెలుగులో కొంచెం మీరు నాతోని మీరు ఏం చేయాలన్నట్టు డిక్లేర్ చేయాలి నాతోని. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే జీవ మరణములు నాల్క వశము. అందరం చెప్తామండి. జీవ మరణము నాల్క వశం. మనము చర్చ్కి వచ్చినప్పుడు అండి ట్రైనింగ్ సెషన్ అన్నట్టు చర్చ్లో మనకి. అవునా అండి? ఇది దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తారండి? స్వస్థపరుస్తుంది. ఈ సెంట్ ఫోర్త్ దిస్ వర్డ్, వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యాన్ని పంపించి మనల్ని ఏం చేసిందంట? స్వస్థపరిచిందంట. హల్లెలూయా. వాక్యాన్ని పంపించి మనల్ని స్వస్థపరిచిండు. మనం వాక్యం విన్నప్పుడు ఆయన వెలుగనే వాక్యము, ఆయన ఆత్మనే వాక్యము, ఆయన సత్యమనే వాక్యము మన మనసులో నుంచి అబద్ధాలను తీసివేసి మనలో ఏం తీసుకొస్తుందండి? మారు మనసు తీసుకొస్తుంది. పాప కూర్చోవాలమ్మా, అందరూ సెటిల్ అయిపోవడం. అందరం కూర్చుందాం. అందరం జాగ్రత్తగా వినాలి వాక్యం. సరేనా? మీరు నోట్స్ తెచ్చుకుర్రా? ఓకే. నోట్స్ తెచ్చుకోకపోతే జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని గ్రహించి వాక్యాన్ని మనసులో మనము తీసుకోవాలండి, స్వీకరించాలి వాక్యాన్ని. ఇక్కడ నుంచి మీరు బయటికి పోయినప్పుడు స్వస్థతతోని, ఆరోగ్యంతోని, దేవుడు ఒక జ్ఞానంతోని, దేవుని యొక్క ఆశీర్వాదంతో బయటికి పోవాలండి. హల్లెలూయా. ఒక ఎక్స్పెక్టేషన్తో రావాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. మనం దేంతో రావాలండి? అందరు చెప్పండి. ఎక్స్పెక్టేషన్. మనం పొందుకోవాలండి దేవుని సన్నిధిలో. ఆయన ఇచ్చేవాడు. ఆయన ఏమి ఇచ్చేవాడు? మంచి ఈవులు ఇచ్చేవాడు. మన మందిరం మనకి ఎందుకు వస్తున్నామండి? ఎందుకు వస్తున్నామంటే మనము ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలా. ఆయన వాక్యం పంపించి మనల్ని స్వస్థపరిచిండు. ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత మనం కలగాల. పౌల్కి ఏమైందండి? ఆయన దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక వెలుగు తనకి కళ్ళ మీద పడి తను గుడ్డివాడైపోయాడు అన్నట్టు. అంటే ఆయన క్రైస్తవులు చంపడానికి పోయిండు అన్నట్టు. ఆయనకు ఒక ప్యాషన్ ఉండే, ఏమంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలా. ఒక జీల్ ఏమంటారు? ఒక ఆసక్తి. నేను ధర్మశాస్త్రాన్ని పాటించాలా, వీళ్ళంతా యేసు ప్రభువుని నమ్ముతుర్రు, వీళ్ళని చంపేయాలని పోయిండు అన్నట్టు సౌలు. కానీ సౌలు ఏం మారిపోయిండు? పౌలుగా మారిపోయింది. ఏమైంది? యేసు ప్రభు యొక్క దర్శనం ఆయన కలిగిందండి. ఏం కలిగిందండి? యేసు ప్రభు యొక్క దర్శనము, ప్రత్యక్షత. ఆయన స్వరాన్ని విన్నాడు. ఆయన జీవితం మారిపోయింది. మన జీవితాలు కూడా మారాలండి. దేవుడు ఆయన వాక్యాన్ని పంపించి మన జీవితాల్ని మార్చిండు. ఆయన మంచి మేలు చేసే దేవుడు. ఆయన మంచి ఈవులు ఇచ్చే దేవుడు. మనకు శాపాలు ఇచ్చే దేవుడు కాదండి. అనారోగ్యాలు పెట్టే దేవుడు కాదు. ఎన్నోసార్లు మనము ఈ మనస్తత్వంతో వస్తాం. కొన్ని కీడులు జరిగితే మన జీవితాల్లో దేవుడు మనల్ని శోధిస్తుండు. బ్రదర్, ఈ కష్టం ఎందుకు పెట్టింటే దేవుడు నా లోనికి మారు మనసు తీసుకురావడానికి దేవుడు ఈ కష్టాలు పెట్టిండు బ్రదర్. ఈ రోగం దేవుడు పెట్టిండు బ్రదర్.
అది వాక్యానుసారమైన బోధన కాదు. అది అపవాది నుంచి వచ్చే బోధన. దేవుడి నుంచి ఏమొస్తుందా అంటే దేవుడు మారుతా ఉంటాడా అండి? ఒక దగ్గర మంచిగా ఉంటాడు, మళ్ళీ ఇంకోసారి మారిపోతాడా? ఆయన మంచి ఈవులు ఇచ్చే దేవుడు. చెప్దామండి మళ్ళా ఒకసారి, ఆయన నుంచి ఎప్పుడు నాకు మంచియే దొరుకుతుంది. హల్లెలూయా. మంచి దేవుడు. ఈజ్ అ గుడ్ ఫాదర్. అందరం చెప్దాం, గుడ్ ఫాదర్. ఈజ్ అ గుడ్ ఫాదర్. హల్లెలూయా. దేవుడి యొక్క ప్రత్యక్షత మనం కలిగినప్పుడు దేవుడి నుంచి మనం ఏమైనా పొందుకోవాలంటే ఓన్లీ మంచిగా మనం పొందుకుంటాం. మనకి ఈ యొక్క ప్రత్యక్షత మనకు లేకపోతే మనకి ఎప్పుడైతే కీడు దొరుకుతుందో మన కీడు దొరుకుతుందా లేదా? ఒకసారి మనకు అయితా ఉంటుంది. మనం ఈ లోకంలో ఉన్నాము, ఈ లోకంలో నాకు నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మన తినే తిండి వల్ల మనకు అనారోగ్యాలు వస్తాయి. మనము సరిగా మనం మెయింటైన్ చేయకపోతే కూడా మన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతి విషయంలో మనం ఏం చేయాలండి? దేవుని యొక్క స్వభావాన్ని మనం గుర్తించాలా. దేవుని యొక్క స్వభావాన్ని మనం మర్చిపోదు. ఏమి దేవుని యొక్క స్వభావము? ఆయన మంచివాడు, ఆయన నాకు మేలే చేసేవాడు. యేసుప్రభు ఎందుకు వచ్చిండండి ఇక్కడ పరలోకాన్ని నుంచి ఈ భూలోకానికి ఎందుకు వచ్చింది? మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చింది అన్నట్టు. హీ కేమ్ టు గివ్ అస్ సాల్వేషన్. సాల్వేషన్ గురించి చెప్తే వాళ్ళు నేను రక్షణ అనుభవంలో మనమందరము రక్షణ అనుభవంలోకి వచ్చినాం కదా. ఈ రక్షణ అనేది ఏంటి? ఉట్టి పాపం నుంచి క్షమాపణనా, లేకపోతే నాకు ఇంకేం దొరుకుతుంది ఈ రక్షణలో? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలండి. సో ఫస్ట్ పాయింట్ నేను మీరు ఏం గ్రహించాలంటే, దేవుడి నుంచి నాకు ఎప్పుడు మంచే కలుగుతుంది. ప్రతి విషయంలో నేను ఇవాళ నా జీవితంలో చెడు చూస్తే కూడా, నాకు ఏదన్నా అయిందంటే కూడా ప్రభు నన్ను శోధించడం లేదు. ఇప్పుడు చెప్తామండి, ఒకసారి నేను చెప్తా. నేను కూడా తండ్రి, నాకు కూడా కొడుకుండు. ఇప్పుడు నా కొడుకు నా మాట వినకపోతే నేను ఏదన్నా అనారోగ్యమైన శరీరంలో పెట్టి నువ్వు నా మాట వినలే, అందుకే అనారోగ్యంతో నువ్వు సఫర్గా అని ఆయనని శోధిస్తానా? చెప్పండి అండి. మీరు మంచి తండ్రి అని చెప్తారా? నన్ను ఏం చేస్తారు మీరు? నువ్వు మంచి తండ్రి అస్సలకే కాదని అంటారు. మళ్ళీ అట్లా అంటే ఇప్పుడు ఎంతో మంది చనిపోతున్నారు, ఎన్నో అవుతున్నాయి, అవునా కదా అండి? ఈ అన్నిటికీ కారణం దేవుడే అంటే ఆయన ఏం చేయాలి? దేవుడిని జైలు వేయాలి ఫస్ట్. ఆయన మంచి చేస్తుండా, చెడు చేస్తుండా? మంచే చేస్తుండు. అపవాది కూడా ఉండి ఇక్కడ ఏం చేస్తుండ? అపవాది చెడు పనులు చేస్తున్నా అన్నట్టు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? దొంగతనము, నాశనము, హత్య చేయడానికి వస్తున్నా అన్నట్టు. కానీ దేవుడు ఎల్లప్పుడూ మన జీవితంలో మంచే చేసేవాడు. ఈ యొక్క ప్రత్యక్షత మనకు లేకపోతే ఏమండి, మనకు శోధనలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, ప్రభు నువ్వు ఎక్కడ పోయినావు అని ఒక ప్రశ్న వేస్తామన్నాడు. ప్రభు యొక్క మంచితనం మనం గ్రహించినప్పుడు ప్రతి విషయంలో మనము జయంలో మనం ముందు పోతా ఉంటాం అన్నట్టు. ఎందుకంటే మనకు తెలుసు ఈ విశ్వాసం, క్రీస్తులో విశ్వాసం మనం ఏం చేస్తుందండి? విజయం నుంచి అత్యధిక విజయానికి మనం తీసుకుపోతుంది అన్నట్టు. మనకు ఓటమి ఎప్పుడు రాదు. ఇప్పుడు వర్షం పడింది 4 రోజులు, వర్షం పడుతూనే ఉంటుందా? కాదు, మళ్ళీ ఎండొస్తుంది అన్నట్టు, అవునా కదా అండి? కష్టాలు వస్తాయి. యేసుప్రభువే చెప్పిండు, ఈ లోకంలో మీకు కష్టాలు వస్తాయని. ఇన్ దిస్ వరల్డ్ యు హావ్ ట్రిబులేషన్. అపవాది శోధిస్తాడు, అపవాది మనల్ని ఎదిరిస్తాడు. కానీ మనం ఏం చేయాలి? మనం అత్యధిక విజయులం. క్రీస్తు నాలో ఉన్నాడు. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి. నాలో ఉన్నవాడు చెప్పాలమ్మా, లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. అసలు మీరు చెప్పడమే లేదు వాక్యం. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే ఎట్లా చెప్తున్నారు అంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న ఒక ఉత్సాహంతో చెప్పాలండి. ఉత్సాహం. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఇవాళంతా మీరు లేపాల. హల్లెలూయా. మన వాయిస్, మన విశ్వాసాన్ని మనం ఎట్లా బయలుపరుస్తామండి? ఎట్లా విడుదల చేస్తాం మన విశ్వాసాన్ని? జీవమరణము నాలుక వశము. జీవమరణము నాలుక వశం. ఏదైతే నువ్వు ప్రేమిస్తావో దాన్ని నువ్వు తింటావు అన్నట్టు. ఏ పంటనైతే నువ్వు ప్రేమిస్తావో నీ నోట్ల నుంచి ఏదైతే వస్తుందో అదే నువ్వు కోసుకొని తింటావు అన్నట్టు. అంటే ప్రావర్బ్స్లో ఒక మంచి మాట ఉంది అన్నట్టు. ఆయన ఏమంటారంటే, నీ మాటల వల్ల నువ్వు చిక్కులో పడతావంట. యు ఆర్ ట్రాప్డ్ బై యువర్ వర్డ్స్. ఇంగ్లీష్లో రాసింది, యు ఆర్ స్నేర్డ్ బై ద వర్డ్స్ దట్ యు స్పీక్. మనం మాట్లాడే నెగటివ్ కన్ఫెషన్స్, మనం మాట్లాడే నెగటివ్ మాటలన్నీ మనం ఏం చేస్తుందంట? ఒక ట్రాప్ వేసేస్తుంది అన్నట్టు. ట్రాప్ అంటే తెలుసా మీకు? ఒక జైల్, ఒక చెరసాల్లో ఇస్తుంది అన్నట్టు. అవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయి.
మనం అనుకుంటాం ఇవన్నీ మాట్లాడితే మన దుఃఖాలని చెప్పుకుంటున్నాం ఇతరులతోని. నేను ఇట్లా బ్రదర్, నాకు అట్లా బ్రదర్, నాకు ఇది జరుగుతుంది బ్రదర్, ఇంకా చెప్పుకుంటా ఉంటే మనలో ఉన్న జీవం గల క్రీస్తుండా, లేకపోతే అపవాదికి మనల్ని ఏం చేస్తున్నాం, మయపరుస్తున్నాం మన జీవితం ద్వారా. ప్రతి పరిస్థితిలో కూడా నాకు జయమే, ఓటమి నాకు లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఆ ఎక్సైట్మెంట్ కనిపించడం లేక, ఆమేన్. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. మనం ఇప్పుడు ఇంత అద్భుతమైన కీర్తన చదివినామండి ఇక్కడ. 10,000 మంది 1000 మంది నా లెఫ్ట్ కి పడితే, 10,000 మంది నా రైట్ సైడ్ పడితే కూడా నాకు ఏ అపాయము కడగదు. 1,000 shall fall to my left or to the right, nothing will happen to me, no plague will come to me. ఏ చెడు కూడా చదవమండి ఒకసారి, అక్కడ పోదాం. కీర్తనలు 91. ఇది ఏం చేస్తున్నాం అండి, ఒప్పుకోలు చేస్తున్నాం అన్నట్టు. మనం ఏం చేస్తున్నాం మన జీవితంలో, మనము ఇది ప్రకటిస్తున్నాం. 7. 6వ వచనం చదవండి. చీకట్లో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీవు భయపడకుండా. ఎంతమంది భయపడుతున్నాను రోగాలకి ఇవాళ రేపు? చాలా మంది భయపడుతున్నారు రోగాలకి. అమ్మా ఒక మాట చెప్తా, ఇది కొంచెము అదేమంటారు, ఇది దుఃఖకరమైన విషయము. కానీ సంఘము ఇప్పుడు మనము రోగం వస్తే ఎక్కడ పోతాం మనం? సూచన ఎంత ఫాస్ట్గా చెప్తారు మీరు. యేసయ్యా, మనము సంఘం పోవాలండి. హల్లెలూయా. మనలో ఉన్న వాడిని వెతకాల మనం. ఆమేన్. లైన్ ఎక్కడ కడుతున్నారండి? హాస్పిటల్ బయట. కానీ నిజమైన హాస్పిటల్ లేదండి, దేవుని ఆలయం. యాకోబు 5:15 చదవమ్మా. 5 అది అక్కడ ఉంటది కదా. మీకు ఏదన్నా సామ్స్ పట్టుకోండి అమ్మా. యాకోబు 5, జేమ్స్ 5:15 చదవండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు దానికంటే ముందు 14 నుంచి చదవండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి, అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే సంఘంలో ఈ కార్యం జరగడం లేదు కనుక మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ పోతున్నాం? హాస్పిటల్ పోతున్నాం. అమ్మా ఆ కార్యాలు ఇక్కడ జరుగును గాక. ఆమేన్. ఎల్షాదాలో జరుగును గాక. మీ ఆమేన్ కూడా ఎట్లుందమ్మా? ఆమేన్ అంటే ఎట్లా రావాలా? ఆమేన్, హల్లెలూయా. మనము డబ్బులు సంపాదించేది మంచిగా తినాలా, మనము ఆరోగ్యంగా బతకాలా. హల్లెలూయా. డాక్టర్లకు పోయి పెట్టుడు కాదండి, మనం విశ్వాసంతో జీవించాలా. అనారోగ్యం మా ఇంటికి రావద్దు అన్నట్టు. అదే చదువుతున్నాం కదా వాక్యం. చదవండి అమ్మా. 91లో చదవండి అమ్మా. 8లో చదవండి. 7 చదవండి, 8 చదవండి మళ్ళా. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను. 10,000 మంది కూలనను. అంటే ఇక్కడ ప్రాబ్లమ్సే, టెన్షన్సే. ఇటు సైడ్ చూస్తే ప్రాబ్లం, టెన్షన్సే. అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నా యొద్దకు రాదు. అది నీ విశ్వాసం అమ్మా. క్రీస్తులో అది నీ విశ్వాసం, అది నీ ప్రకటన, అది నీ జీవితం, అది నీ మెసేజ్. నువ్వు ఒప్పుకోవాలి అది. ఆమేన్. మీరు ఈ వాక్యాన్ని మనం చదవకపోతే, నమ్మకపోతే ఈ వాక్యం మన జీవితంలో పనిచేయదు అన్నట్టు. మనం ఈ వాక్యాన్ని చదువుతున్నాము కానీ మనసులో అంటే మరణము ఆలోచిస్తున్నాము, మరణాన్ని మనం మాట్లాడుతున్నాం అన్నట్టు. ఎట్లా వాక్యం పనిచేస్తుంది మన జీవితంలో? అప్పుడు మనం ఏం నమ్మాలండి? వాక్యాన్ని నమ్మాలా, వాక్యాన్ని ప్రకటించాలా. దేవుడు యేసయ్య నీ వాక్యంలో రాయబడి ఉంది ఇది. 10,000 మంది నా కుడివైపు ఎడవైపు పడినను నాకు ఏ అపాయము రాదు. హల్లెలూయా. విశ్వాసంతోని విజయవంతంగా మనం ఏం చేయాలండి? ప్రకటించాలా. హల్లెలూయా. మీ మాటల్లోనే శక్తి ఉందండి. మనము విశ్వాసంతో మనం పలికినప్పుడు ఆ విషయాలు మన జీవితంలో జరుగుతుందండి. హల్లెలూయా. విజయం మన నోట్లో ఉంది. విక్టరీ ఈజ్ ఇన్ అవర్ మౌత్. చెప్పండి అండి, విజయము నా నోట్లో ఉందని చెప్పండి, నా మాటల్లో ఉంది,
విజయం నా మాటల్లో ఉంది. నేను పలకాల ఆ మాటల్ని, నేను విడుదల చేయాలి ఆ మాటల్ని. నేను మరణం మాట్లాడొద్దు ఈ మాటలతోని. జీవము మరణము నా నాలుక వశము. నేను ఏదైతే పలుకుతున్నానో అది నేను నా జీవితంలో అనుభవిస్తున్నాను అన్నట్టు. గ్రహిస్తున్నా మీరు ఇది? మన జీవితాల్లో మనకి ఆటంకాలు, ఈ శోధనలు ఇవన్నీ వస్తున్నాయంటే మనం ఎన్నో అవిశ్వాసమైన మాటలు మాట్లాడమండి. ఇరుక్కునం అన్నట్టు. సో మన జీవితాన్ని మనం మార్చాలంటే మన మాటల్ని మనము మార్చాలా? అవునా కదండి? మీ నేబర్తో చెప్పండి, నీ నోట్లో నీ మాటల్లో విజయం ఉన్నది. గట్టి చెప్పాలి మళ్ళీ, నీ నోట్లో నీ మాటల్లో విజయం ఉన్నది. ఈ వాక్యం ఈ మనసులో పోయినంత వరకు ఇష్టపెట్ట మిమ్మల్ని. హల్లెలూయా. ఇది ట్రైనింగ్, దేవుడు యేసయ్య ట్రైనింగ్ సెషన్స్ అన్నట్టు ఇవన్నీ. వాక్యాన్ని మనం గ్రహించాలా, వాక్యాన్ని మనం ఒప్పుకోవాలా, మనం ఎదిరించే సంఘం ఉండాలి. అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోవను. రానా సాతాను మా ఇంటికి రా అని మనం ఏం చేస్తున్నాం? అని ఇన్వైట్ చేస్తున్నాం అన్నట్టు. ఏం చేస్తున్నాం? ఇన్వైట్ చేస్తున్నాం. వాడు ఏం చేస్తుండే? వచ్చి ఇంట్లో అంతా అల్లకోలం. బ్రదర్ ప్రాబ్లమ్స్, బ్రదర్ సిస్టర్ ప్రాబ్లమ్ సిస్టర్ కదా. విక్టరీ, విజయంలో జీవించే క్రైస్తవులం మనం. విజయం కోసం ఎదురు చూడమండి, విజయంలో నడుస్తాం మనం. హల్లెలూయా. విజయం మనదే ఎల్లప్పుడు. విజయము జయం మనదే, మనదే ఎల్లప్పుడు. జయం మనదే, మనదే. హల్లెలూయా. జయం మనదే, మనది ఎల్లప్పుడు. జయం మనదే. క్రీస్తులో మనము జయవంతులము. ఆమేన్. ఇంత అద్భుతమైన మాట అండి. ఇక్కడ చూడండి, మనం చదివినాం. చదువు బ్రదర్, ఇంకో నెక్స్ట్ వర్డ్ చదువు. ఎయిత్ వర్డ్ చదవమ్మా. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నెక్స్ట్ వర్డ్స్. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడవైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. 10వ వచనం చదవనమ్మా. నీకు అపాయమేమీ రాదు. నీకు అపాయము ఏమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారము సమీపింపదు. హల్లెలూయా. చెప్పండి అమ్మా, నా గుడారంలో ఏ తెగులు సమీపింపదు. నా గుడారములో ఏ తెగులు సమీపించదు. అంటే నా ఇంట్లో అసలుకి ఏ అపాయము రాదు. ఇది దేవుని వాక్యం అండి. ఆయన వాక్యం సత్యమా లేకపోతే నేను నమ్మే సత్యమా? ఆయన వాక్యం సత్యం. ప్రతి ఒక్కటి ఆయన వాక్యం అనుసారంగా మార్చబడాల్సిందే. ఆమేన్. వాక్యము శక్తివంతమైనది, వాక్యము జీవం గలది, వాక్యము నిరంతరం ఉండేది అన్నట్టు. మన ఆలోచన మార్చుకోవాలి దేవుని వాక్యం అనుసారంగా. ఈ ప్రకటన మనం ఎల్లప్పుడూ చేయాలన్నట్టు. ఆమేన్. హల్లెలూయా. సో మంచి ఈవులు ఎల్లప్పుడూ దేవుడి నుంచి మనకు కలుగును. ఇది మొదటి ఆ మాట మనం నేర్చుకున్నాం. రెండోది గలేషియన్స్ 1:4. గలేతీయులకు రాసిన 1:4. దేవుడు మనల్ని ఇప్పుడు ఈ లోకంలో ఈ పరిస్థితుల్లో నుంచి మనల్ని స్వస్థపరచాలని, బాగు చేయాలని, విడుదలలో మనకు నడవాలని దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. చదువు బ్రదర్. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి అది అండర్లైన్ చేసుకోవాలమ్మా బైబిల్లో. ఆ వచనం లైన్ కనిపిస్తుంది. ప్రస్తుతపు దుష్ట కాలం నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. మన పాపాల కొరకు తనను తాను అప్పగించుకొను. ఈ దుష్టకాలం నందు, ఈ దుష్టకాలం, ఇన్ దిస్ ప్రెజెంట్ ఈవిల్ వరల్డ్, ఇప్పుడు దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయాలని, విమోచించాలని దేవుని యొక్క కోరిక. అందుకే యేసయ్య శిలువ మీద మన కొరకై మరణించాడు, మన పాపాల కొరకై మరణించాడు. ఎప్పుడు కోసము? బ్రదర్, నేను పరలోకం పోయినాక నాకు ఏ అనారోగ్యం ఉండదు బ్రదర్ నా శరీరం. కరెక్టే, ఇప్పుడు కూడా ఉండదు. ఆయన రాజ్యము వచ్చును గాక, ఆయన చిత్తము పరలోకం నుండి నెరవేరినట్లు భూమి నందు నెరవేరును గాక. గాక అంటే సెలవిస్తున్నామండి, ఇది జరగాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఆయన చిత్తము మనము ఆరోగ్యంగా ఉండాలని, అన్ని విషయాల్లో అభివృద్ధిలో మనం నడవాలని ఆయన కోరిక అండి. ఇంకా అపవాది ఏం చేస్తారండి? తప్పుడు బోధలు మన మనసులో పెట్టి, తప్పుడు ఆలోచనలు మన మనసు పెట్టి మన కన్ఫెషన్ని చేంజ్ చేస్తాడు. మన మనోనేత్రాలను ఏం చేస్తారండి? గుడితనంలో నడిపిస్తారు అన్నట్టు. మనం ఆ గుడితనం, సంఘానికి పోతా ఉన్నాము, వారం సంఘానికి అటెండెన్స్ ఇస్తా ఉన్నాం, కానీ మా జీవితాల్లో మార్పు రావడం లేదు. ఎందుకు? సత్యమనే వాక్యాన్ని మనం గ్రహించడం లేదు.
ఈ వాక్యాన్ని మనం నెమరవేర్చడం అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అమ్మ మనకి మన లైఫ్లో దేవుని వాక్యం. దీనికి మనం మొదటి స్థానం ఇవ్వకపోతే మన జీవితం మారదండి. నేను చెప్తున్నా, మనం ఎంత దేవుని వాక్యాన్ని గణపరుస్తామో, ఎంత ఈ వాక్యాన్ని మన మనసులో మన నోట్లో పెట్టుకుంటామో ఆ సక్సెస్ మనం చూస్తాం. అందుకే దేవుడు యోషువాతో చెప్తున్నాడు. డిట్రానమీ జోషువా 1:8 చదువునాను. యోషువా 1:8 చదవండి ఫాస్ట్గా. ధర్మశాస్త్రము ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాని ధ్యానించిన ఎడల ఈ ధర్మశాస్త్రాన్ని ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నీ మార్గాలు ఏమైతుందండి? వర్ధిల్ల యు విల్ హావ్ గుడ్ సక్సెస్ అని బైబిల్లో రాస్తుంది. చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. సక్సెస్ కావాలండి మనందరికి. మనం వాక్యం ఏం చెప్తుందండి? దివారాత్రులు మనం ఏం చేయాలండి? వాక్యాన్ని నెమరువేర్చాలా, ధ్యానించాలి. అంటే ధ్యానం అంటే ఏం తెలుసా అండి? ఉట్టి ఆలోచన కాదు. హగా అనే వర్డ్, హీబ్రూ వర్డ్. మెడిటేట్ అంటే హగా అంటే టు మటర్ అంటే గుణగాలన్నట్టు దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనము నెమరువేయాలా. ఇప్పుడు ఆవు ఏం చేస్తుందంటే గడ్డి తిన్నాక నెమరు వేస్తూ ఉంటుంది అన్నట్టు. కచ్చా కచ్చా కచ్చా. మనం ఏం చేయాలా? కచ్చా కచ్చా. హల్లెలూయా. వాక్యాన్ని ఏం చేయాలండి? డిక్లేర్ చేస్తూ ఉండాలి. ప్రతి పరిస్థితిలో వాక్యాన్ని నమలాలా. మెడిటేషన్ అంటే నమలడం, నెమరు వేయడం, వాక్యాన్ని డిక్లేర్ చేస్తూ ఉండాలి ప్రతి పరిస్థితిలో. మీన్ సో దేవుని యొక్క ఉద్దేశం ఏంది మన పట్ల? ఆయన మంచి దేవుడు, మంచి ఈవులు కలుగజేసే దేవుడు. ఎప్పుడు కలుగజేస్తాడు? ఈ ప్రస్తుత కాలంలో. అవును కదండి? గలేషియన్స్ 1:4 చదివినండి. వాక్యాన్ని నమ్ముతారా లేదమ్మా? నన్ను నమ్మకండి, దేవుని వాక్యాన్ని నమ్మండి. మీ మంచి కొరకు చెప్తున్నా, నా మంచి కొరకు చెప్తున్నా. ఈ సంఘటన అన్నీ, ఈ ఆశీర్వాదాలు అన్నీ, ఈ స్వస్థత, ఈ ఆశీర్వాదాలు అన్నీ మన జీవితంలో నెరవేరాలి యేసునామములో. మనం అనుభవించాలి యేసునామములో. పరలోకం పోయినాక కాదు, పరలోకం భూమిలో రావాలి, నేను అనుభవించాలి. అందుకే యేసయ్య నా కొరకు ఈ భూమి మీద వచ్చిండు అన్నట్టు. ఎందుకు? ఈ భూమిలో నాకు స్వస్థత, విడుదల దయచేసిండు. మీన్ అది నేను అనుభవించాలా. రక్షణలో ఇవన్నీ. ఇప్పుడు రక్షణ యొక్క డెఫినేషన్ నేను చెప్తా కొంత సమయంలో. చూడండి అండి, ఇక్కడ ఈ రక్షణ అనే పదానికి పాపం నుంచి క్షమాపణ కాకుండా ఇది మనం ఏం చేస్తామంటే సోజో అనే పదాన్ని, రక్షణ అనే పదానికి అర్థము సోజో. అందరు చెప్తాం సోజో. మీరు కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటారు ఇవాళ. హల్లెలూయా. చాలా మంచి విషయాలు నేర్చుకుంటారు. రక్షణ అనే పదానికి అర్థం ఏందండి? సోజో. మనకు రక్షణ డెఫినేషన్ ఏం తెలుసు మనకి? పాపం నుంచి విమోచన. అంతేనా? కాదండి, అది కంప్లీట్ డెఫినేషన్ కాదు. యేసు ప్రభు మనకు శిలువ మీద చనిపోయినప్పుడు మనకేమి ఇచ్చిండండి? రక్షణ అనే వరాన్ని మనకి ఇచ్చిండు. ఎవరైతే ఆయన నమ్ముతారో మనకేం దొరుకుతుందండి? రక్షణ అనే బహుమానం, గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. మనము కృపచేత, విశ్వాసం చేత రక్షింపబడినాం. అదనండి, మన క్రియల వలన కాదు, మనం చేసే మంచి పనుల వలన కాదు మనం రక్షణ పొందింది. కృపచేత, విశ్వాసం ద్వారా మనము రక్షణ పొందుకున్నాం. ఈ రక్షణ మనకు ఇచ్చిన బహుమానము. మనం దీన్ని పని చేసి పొందుకోలేదు అన్నట్టు. యేసయ్య మీద నమ్మినప్పుడు మనకేమొచ్చిందండి? రక్షణ వచ్చింది. రక్షణని గ్రీక్లో సోజో అంటారు. ఈ సోజో అనే పదము ఎన్నోసార్లు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే ఎన్నో విధాలుగా ఈ పదాన్ని వాడబడి ఉన్నది. మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటంటే, దాని నిర్వచనం ఏంటంటే, ఆ పాపం నుంచి మనకు విడుదల. ఇది ఒకటే తెలుసు అన్నట్టు మనకు. అది సత్యమే, కానీ అది కంప్లీట్ డెఫినేషన్ కాదు. పాపం నుంచి రక్షణనే కాదు యేసయ్య వచ్చింది మనకి ఇవ్వడానికి. పాపం నుంచి రక్షణ ఇవ్వడానికి వచ్చిండు. కానీ దానికంటే బైబిల్ చదువుదామండి. ఇక్కడ మత్తయి 1:21. ఇక్కడ పాపం నుంచి విమోచన. ఇక్కడ మరియకి దేవదూత చెప్తుంది అంటే ఏం చెప్తుంది? ఆమె ఒక కుమారుని కనును
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక పాపముల నుంచి రక్షించును గనక అంటే రక్షణ ఇక్కడ సోజో అనే అర్థం అక్కడ అంటే పాపముల నుంచి రక్షణ దానికి డెఫినేషన్ రైట్ అండి ఓకేనా ఇంకో వచనం చదువుదామమ్మ ఇక్కడ 1 కొరింథీ 1:21 1 కొరింథీ 1:21 ఇంట్లో పోయినాక మీరు రాసుకొని చదవచ్చు ఇవన్నీ ఇది కూడా సోజో అనే పదం పాపం నుంచి దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అంటే రక్షించుట అంటే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ రక్షించుట దేవుని సంకల్పం ఆయన సోజో అనే పదం వాడబడింది దీనికి డెఫినేషన్ ఏందండి పాపం నుంచి మనకు విమోచన సో ఇది ఒక డెఫినేషన్ ఇంకో వచనం చూద్దామండి మార్కు 5:23 మార్కు 5:23 ఇక్కడ యాయిరు కూతురు యేసుప్రభు దగ్గర వచ్చి ఏమంటుంది చూడనండి ఇక్కడ నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను అంటే స్వస్థపరిచి అక్కడ ఉందా స్వస్థపరిచి బాగుపడ ఉండాలని ఉంది కదా అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో దట్ షీ షుడ్ బి హీల్డ్ అని రాస్తుంది అన్నట్టు అక్కడ అంటే నా ఇంటికి వచ్చి తను స్వస్థపరచు అక్కడ బాగుపడు అని రాస్తుంది తెలుగు బైబిల్లో ఇంగ్లీష్లో దట్ షీ షుడ్ బి హీల్డ్ అందరూ చెప్తాం స్వస్థపరచడం సో యాయిర్ ఎందుకు వచ్చిందండి తన యేసు ప్రభు దగ్గర నా బిడ్డను వచ్చి స్వస్థపరచు ఆ స్వస్థపరచు అనే మాట గ్రీక్లో సోజో అనే అర్థము ఏందండి సోజో ఇప్పుడు అదే పదము స్వస్థత కూడా అంటే రక్షణకు వాడుతున్నారు పాపం నుంచి విమోచనకు వాడుతున్నారు ఇక్కడ స్వస్థత కూడా వాడుతున్నారు సేమ్ పదం ఇంకో వచనం చదువుదాం లూకా 8:36 లూకా 8:36 త్వరగా చదవండి 8:36 అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడేలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా స్వస్థత ఆ మాటకి అర్థము బైబిల్లో సోజో అంటే సాల్వేషన్ రక్షణ అంటే పాపం నుంచి విమోచన మళ్ళా మనకు స్వస్థత కూడా మీన్ ఈ రెండిటిని మనము విడదీయలేము ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు విడదీయలేము మనం స్వస్థతని పాపం నుంచి క్షమాపణని మనము విడదీయలేము ఆ రెండింటికి అర్థం ఏందండి సోజో సాల్వేషన్ స్వస్థత అంటే కూడా సాల్వేషన్ బైబిల్లో అక్కడ గ్రీక్ వర్డ్ అనేది సోజో ఇంకో వచనం చూపిస్తా అండి మత్తయి ఇప్పుడు మనం చదివినాం కదా యాకోబు 5:15 వాళ్ళు విశ్వాసం యొక్క ప్రార్థన వాళ్ళని స్వస్థపరచును అక్కడ ఆ స్వస్థత పరచును అనే పదానికి అర్థము సోజోనే మళ్ళా సాల్వేషన్ రక్షణ స్వస్థత పాపం నుంచి విమోచన స్వస్థత ఆరోగ్యంగా ఉండాలని మనకు దేవుడిచ్చే బహుమానం కూడా రక్షణలు రెండు కవర్ అయినాయి చెప్పడం రక్షణలో పాపం నుంచి క్షమాపణ స్వస్థత కూడా కవర్ అయింది అన్నట్టు హల్లెలూయా పాపం నుంచి క్షమాపణ స్వస్థత కూడా కంప్లీట్గా ఇచ్చిండు అన్నట్టు యేసయ్య మనకి ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్ చెప్దామండి కంప్లీట్ ప్యాకేజ్ రక్షణ కంప్లీట్ ప్యాకేజ్ హల్లెలూయా మనము ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు సగం ఇస్తారా అండి గిఫ్ట్ ఇస్తే మొత్తం ఇవ్వాలన్నట్టు అవునా కదండి షర్ట్ ఇచ్చినప్పుడు సగం కట్ చేసి ఇస్తారా షర్ట్ అట్లా వేసుకుంటామా మనం లేదు మొత్తం షర్ట్ వేసుకోవాలి మనం ప్యాకేజ్ తీసుకుంటే కూడా మొత్తం ప్యాకేజ్ తీసుకోవాలా బ్రదర్ ఒక కాల్ ఇవ్వండి ఇంకొక కాల్ నేను తర్వాత అడ్జస్ట్ చేసుకుంటా బ్రదర్ ప్యాంటు అట్లా కాదమ్మా ప్యాంట్ వేస్తే మొత్తం ప్యాంట్ వేయాలా అవునా కదండి సగం తీసుకుంటున్నాం మనం అంటే అపవాది మనల్ని ఏం చేసిందంటే ఈ మర్మం నుంచి మనల్ని గుడ్డివారుగా చేసింది అన్నట్టు ఈ మర్మాన్ని మనం గ్రహించాలి ఇవాళ వాక్యం అందుకే మనం గ్రహిస్తున్నాం మత్తయి 9:21 ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ వస్తుంది అన్నట్టు యేసయ్య దగ్గర ఇక్కడ ఏం రాస్తుందంటే ఇంగ్లీష్ బైబిల్లో మేడ్ హోల్ అని రాస్తుంది మేడ్ WHOLE హోల్ స్వస్థపరచబడింది అక్కడ కూడా దాని అర్థము సోజో తెలుగు చదవనా నేను ఆయన పై వస్త్రం మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని బాగుపడునని తనను తాను అడుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను బాగుపడునని
స్వస్థపరచునని. ఆమేన్. అక్కడ ఈ సేమ్ పదం హోల్, మేడ్ హోల్, ఇంగ్లీష్లో మేడ్ హోల్, దానికి పదం ఏమండి? సేమ్, సాల్వేషన్. చూడండి 38 టైమ్స్ దీంట్లో మళ్ళా ఎన్నోసార్లు, అంటే ఐఎమ్ నాట్ గివింగ్ ది ఎగ్జాక్ట్ నెంబర్, ఎన్నోసార్లు దేవుని వాక్యంలో మనకి ఏం రాయబడి ఉంది? రక్షణ అనే పదానికి పాపం నుంచి విడుదల మాత్రమే కాకుండా స్వస్థత కూడా. హల్లెలూయా. అర్థం చేసుకుంటారండి? ఇంకో వచనం మార్కు 5:29. మార్కు 5:29. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి, అక్కడ ఇంగ్లీష్ లో ఇక్కడ నివారణ ఐ విల్ బి మేడ్ హోల్ అని రాస్తున్నారు ఇంగ్లీష్ లో. అక్కడ ఎక్కడ ఉంది ఇంగ్లీష్? తెలుగులో మళ్ళీ చదవమ్మా, నేను చెప్తాను నీకు అది. తను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని బాధ నివారణ, స్వస్థత, రక్షణ, సోజో, మేడ్ హోల్ గ్రీక్ లో. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో, పాపం నుంచి విడుదల పొందుతామో, అప్పుడే మనము మన శరీరంలో స్వస్థత కూడా పొంది ఉన్నాము. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనము రక్షణ పొందుకున్నామో మనకు పాపం నుంచి విడుదల, మన శరీరంలో మనకు స్వస్థత కూడా పొందుకొని ఉన్నాము. ఇంకో వచనం 1 పేతురు 2:24. మీరు గ్రహిస్తున్నామా నేను ఏం చెప్పేది? 1 పేతురు 2:24. మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని గ్రహిస్తాం. నేర్చుకుంటున్నామా అందరం? హల్లెలూయా చెప్తాం అందరం ఒకసారి. హల్లెలూయా. మళ్ళొకసారి గట్టిగా, మళ్ళీ ఒకసారి హల్లెలూయా చెప్పండి. నేను నేర్చుకుంటున్నా అని చెప్పండి. వాక్యం నేర్చుకుంటున్నా అని చెప్పండి అమ్మా. చాలా ప్రాముఖ్యం అండి. వాక్యం నేర్చుకోవాలి మనం. వాక్యం మనలో ప్రవహించినప్పుడే మనకేం చెప్తుంది? జీవం కలుగుతుంది అన్నట్టు. మనం సంఘంలో కూర్చొని కూడా పండుకొని దిక్కులు చూసుకొని ఎక్కడనో ఉండొచ్చు, నీకు ప్రయోజనం కలగదు అన్నట్టు. అప్పుడు ఏం చేస్తాడు అపవాది? వచ్చి ఏం చేస్తాడు? నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు. నువ్వు ఎందుకంటే సంఘంలో వాక్యం బోధించినప్పుడు ఏం చేస్తున్నావు? నీ మనసు ఎక్కడుంది? నేను బిర్యానీ చేస్తుండ్రా బ్రదర్, ఇవాళ చికెన్ కర్రీ చేస్తుండా, ఏం చేస్తుండా అని ఆలోచిస్తున్నా. ఆలోచించాలా, కరెక్టే అది. శరీరం, ఆహారం కూడా చాలా ప్రాముఖ్యం. కానీ అపవాది దొంగలిస్తుండు కదా, మన సంతోషాన్ని దొంగలిస్తుండు, మన ఆరోగ్యాన్ని దొంగలిస్తుండు. అవన్నీ ఓకేనా? లేదు. ఎప్పుడైతే వాక్యం యొక్క ప్రత్యక్షత మనం కలుగుతుందో, ఎప్పుడైతే జ్ఞానం మన మనసులో ప్రవహిస్తుందో, ఆయన వాక్యం చేత మనల్ని ఏం చేసినండి? స్వస్థపరిచింది అన్నట్టు. హల్లెలూయా. ఆ వాక్యం మనం పొందుకున్నప్పుడు మనం వెలుగులో నడుస్తామండి. హల్లెలూయా. అద్భుతమైన వరం అండి దేవుని వాక్యం. సంగమా, దేవుని వాక్యము అద్భుతమైన వరము. దీన్ని మనము నెగ్లెక్ట్ చేయొద్దు అన్నట్టు. అందుకే అందరికి చెప్తాను, నేను క్యారెస్ బైబిల్ కాలేజ్ ఫస్ట్ జాయిన్ కావాలి అందరూ అని. అక్కడ వాక్యం బాగా నేర్పిస్తాం మేము. హల్లెలూయా. 4 గంటలు, అంటే ప్రతిరోజు అంటే వారంకి 8 లెసన్స్, 8 గంటలు వాక్యం వినాలి వాళ్ళు, ట్రైనింగ్ అన్నట్టు. హల్లెలూయా. వాక్యం మనసులో పోవాలా, మనకు మన హృదయంలో నాటబడాల వాక్యం. సో ఆ వాక్యాన్ని అపవాది ఏం చేశానండి? దొంగలిస్తాడు అన్నట్టు. ఈ వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు మన జీవితాలు మారిపోతుంది. నా జీవితం మారిపోయిందండి. ఇప్పుడు అపవాదిని ఎదిరిస్తా, నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను అయ్యో ప్రభా ఇది నీ చిత్తమేనా ప్రభా అని అని నేను ఒక ఉదాహరణ చెప్తా. యూఎస్లో జరిగిన ఉదాహరణ ఇది. ఒక యవనస్తులు ఇద్దరు, బ్రదర్ అండ్ సిస్టర్, ఇద్దరు చాలా ప్రేమగా వాక్యాన్ని బాగా ధ్యానిస్తారు. ఆ పాపకి ఒక క్యాన్సర్ వ్యాధి ఇది వచ్చింది అన్నట్టు. ఆ పాపకి చాలా భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థన చేశారు, అందరు ప్రార్థన చేశారు, కానీ స్వస్థత జరగలేదు. చనిపోయింది ఆ పాప. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పినట్టే, దేవుని చిత్తం, దేవుడు ఆమెకు అనారోగ్యం ఇచ్చింది, దేవుడు ఆమెను తీసుకుంది. చాలా ఈజీ, చాలా ఫ్యూనరల్లో చెప్పడానికి చాలా ఈజీ అన్నట్టు. దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుండు. యోబు గురించి చెప్తాం మనం. ఎట్లా? యోబు ఎక్కడుండండి చెప్పాలి నాకు. యోబు గ్రంథం ఎక్కడుంది? పాత నిబంధన, కొత్త నిబంధన? పాత నిబంధన. యేసయ్య చనిపోయిందా?
చనిపోయిందా లేదా? ఆ పాత నిబంధన ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసయ్య గురించి మాట్లాడుతుంది. ఆయన చేయబోయే కార్యం గురించి మాట్లాడుతుంది. శిలువ కార్యం గురించి మాట్లాడుతుంది. యోబుకు యేసయ్య ప్రత్యక్షత లేదు. యోబు ఏం చెప్పిండు? దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుండు. ఆయన చెప్పిండు అది. మళ్ళీ లాస్ట్లో ఏమైంది ఆయనకి? ఆయన స్వస్థతలో జీవించిండు. మళ్ళా స్వస్థత పొందుకుండు లాస్ట్లో. దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకున్నాడు, ఆయన ప్రత్యక్షత ఉండే. కానీ మళ్ళీ ఏమైందండి? ఆయన సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించిండు, జీవించిండు కూడా ఆయన. అది ఎండు ఉండాలి మనకి యోబు గురించి చెప్పినప్పుడు మనం. కానీ అక్కడ ఎక్కడుందండి? పాత నిబంధనలు ఉన్నది. కానీ యోబు ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చా ఇప్పుడు? లేదు, తీసుకోలేం మనం యోబు ఎగ్జాంపుల్. ఆయనకు క్రీస్తు యొక్క ప్రత్యక్షత లేదు. మనం ఎక్కడున్నామండి? నూతన నిబంధనలు ఉన్నాం. క్రీస్తు యొక్క కార్యము జరిగినది మనము అనుభవించాలా. ఆయన పాపాల కొరకు మరణించిండు, మన స్వస్థత కొరకై ఆయన మరణించిండు. యోబు అనుభవించలేదు అది. అందుకే మనం వాక్యాన్ని విభజించడం నేర్చుకోవాలి. డిసర్నింగ్ స్పిరిట్. అందుకే ఒక వరం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరం ఏమంటే టు డిసర్న్ ద స్పిరిట్. వాక్యాన్ని వివరించే ఆ వరం మనకు దేవుడు ఇచ్చింది అన్నట్టు. చదువమ్మా 2 పేతురు 2వ అధ్యాయము 24 చదవాలా? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అంటే యేసయ్య ఏం చేశానండి? మనం పాపంలో చనిపోవాలని, నీతి విషయంలో జీవించాలని, మనం పాపంలో చనిపోవాలంటే పాపం నుంచి విడుదల చేయడానికి, నీతి వస్త్రాలు మనకు దయచేయడానికి ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను యొందితిరి. హల్లెలూయా. ఇక్కడ ఏమొస్తుందండి? పాపం నుంచి విడుదల, మన శరీరంలో స్వస్థత కూడా మన వాక్యంలో గమనిస్తుందండి. 2 ఒకటేసారి జరుగుతుందండి ఇక్కడ. గమనిస్తున్నామా మీరు? పాపం ఎందుకండి? పాపం యొక్క కీడు. ఇప్పుడు మనం ఎందుకు జనాలు మరణిస్తారు చెప్పండి అండి? పాపం ఏం చేసిందండి? మరణాన్ని తీసుకొచ్చింది అన్నట్టు. పాపం ఏం తీసుకొచ్చింది? పాపము మరణాన్ని తీసుకొచ్చింది. ఒకవేళ మనిషి మరణించాలంటే ఆ మనిషికి ఏం రావాలా? శరీరంలో ఏం రావాలా చెప్పండి? ఒక మనిషి మరణించాలంటే ఏం రావాలా? రోగము. పాపం వల్ల ఏమొచ్చిందండి? మరణం వచ్చింది అన్నట్టు. మరణం దేని వల్ల వస్తుంది? రోగం, సిగ్నెస్. ఇప్పుడు పాపం యొక్క ముళ్ళును విడిచినప్పుడు ఏం చేశానండి? మరణం యొక్క ముళ్ళుని విరిచిండు. హల్లెలూయా. యేసయ్య మరణాన్ని విరిచిండు, కంప్లీట్ గా ఎరేజ్ చేసిండు అన్నట్టు. పాపం యొక్క ముళ్ళుని విరిచిండు. అందుకే ఇక్కడ మరొకసారి చదువుదాం బ్రదర్, మంచిగా మరొకసారి జాగ్రత్తగా వినాలా మీరు వాక్యం. కొంతమందికి ఇక్కడ వాక్యం చదవడం రాదు, నాకు తెలుసు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. అంటే మనం పాపం విషయంలో మనము చనిపోవాలి. అంటే మనం బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నామండి? క్రీస్తు ఎలాగైతే మరణించి అదేమంటారు, గ్రేవ్ ఏమంటారు, సమాధిలో వేయబడిండో 3 రోజులు, మనం ఏం చేస్తున్నామండి? సమాధి వేయబడుతున్నాం. మా పాపం విషయమై చనిపోతున్నాం అన్నట్టు. అందుకే బాప్తిజం అనేది క్రీస్తు ఎలా అయితే మరణించిండో మనము మన శరీర విషయంలో, మన పాపం విషయంలో మరణిస్తున్నాము. ఎప్పుడైతే నీళ్ళ లోపల పోతున్నామో అదొక బరియల్ సెరమనీ అన్నట్టు. అది ఏంటంటే అది బరియల్. మనం పాత విక్టర్ చనిపోయింది అన్నట్టు. ఇంకా మళ్ళా నీతి విషయమై మనం ఇప్పుడు జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అంటే యేసయ్య మన పాపాలను ఏం చేసినండి? ఆయన శరీరమందు మోసుకున్నట్టు. నెక్స్ట్ వర్స్. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నేను స్వస్థతను యొంది తిని. హల్లెలూయా. యొంది తిని అంటే ఇది పొందుకున్నారా, పొందబోతున్నారా? చెప్పాలమ్మా. పొందినరా, పొందబోతున్నారా? పొందినము. పాస్ట్ టెన్స్. అంటే 2000 సంవత్సరాల క్రితము ఎలాగైతే యేసయ్య మన పాపాలని క్షమించిండో అలాగనే మన శరీరాల్లో స్వస్థత కూడా మనకు దయచేసిండండి. ఈ 2 విషయాలు జరిగిందండి. ఏం జరిగిందండి? పాపం యొక్క క్షమాపణ జరిగింది, స్వస్థత కూడా మన శరీరాలకి ఇవ్వబడింది అన్నట్టు. గమనించాలా. మనం ఏం చేస్తామండి?
సగం ప్యాకేజీ తీసుకుంటాం అన్నట్టు, ఫుల్ ప్యాకేజ్ తీసుకోము. బ్రదర్ నాకు బిర్యానీ వద్దు, ఉట్టి రైతా ఈ బ్రదర్ అంటున్నాం మనం. పెరుగు చాలు బ్రదర్, నాకు చాలా దీనమంచు మనది. బ్రదర్ రక్షణ ప్యాకేజ్ అంతొద్దు నాకు, ఉట్టి ఉల్లిగడ్డలు ఇవ్వండి, పెరుగు ఇవ్వండి సార్. కానీ ఫస్ట్ మెయిన్ తినాలి కదా, పాపం నుంచి కంప్లీట్ ప్యాకేజ్. చెప్పండి, కంప్లీట్ ప్యాకేజ్. గాస్పెల్ ఇస్ అ కంప్లీట్ ప్యాకేజ్. రక్షణ సంపూర్ణమైన ప్యాకేజ్ అండి. ఇప్పుడు క్రీస్తుకు అది ఆనందమా అండి? ఇప్పుడు నేను తండ్రిగా, పాల్ నా కొడుకు, తండ్రిగా నేను దేవుడు అనుకోండి, ఊహించండి సరేనా. పాల్కి ఆయన నన్ను నమ్మి నేను ఏం చేస్తున్నా, ఆయనకి రక్షణ ఇస్తున్నా, పాపం నుంచి క్షమాపణ ఇస్తున్నా. కానీ ఆయన అనారోగ్యంలో ఉన్నట్టు, కానీ ఆయన ఏం చేయాలా? నేను అది కూడా ఇస్తున్నా కదా ఆయనకి, ఆయన ఏం చేయాలా? పొందుకోవాలి కదా. ఇప్పుడు తండ్రిగా నేను హ్యాపీగా ఉంటానా? ఆయనను చూసి సంతోషిస్తానా? లేదు, సంతోషం. ఏ తండ్రి కూడా తన కుమారుడు వ్యాధితోని అదేమంటారు సఫర్ అయినప్పుడు ఆయనకు ఆనందం రాదండి, ఆనందం రాదు. క్రీస్తు యొక్క సంపూర్ణ కార్యం మన జీవితంలో జరగడం లేదు. రక్షణ యొక్క సంపూర్ణ కార్యము మన జీవితంలో జరగడం లేదు. అపవాది మన మనోనేత్రాల్ని మూసేసిండు అన్నట్టు. మనకు అనారోగ్యం ఉన్నప్పుడు ఇక్కడ రావాలండి, సంఘానికి రావాలి. మనం ఏం చేస్తున్నామండి? సంఘం యొక్క మహిమ కనపరచబడడం లేదన్నట్టు ఇవాళ. అపవాది ఏమవుతున్నాం అంటే, ఆదివారం క్రైస్తవుల వ్యక్తం వస్తున్నాము, హల్లెలూయా స్తుతిమయ పాడుతున్నాం, మళ్ళీ ఇంటికి పోతున్నాం, టాబ్లెట్ మింగుతున్నాము, అనారోగ్యం వస్తున్నాయి, ఇవే నడుస్తుంది సైకిల్లా. మన జీవితం మారాలా అనమ్మా? మనము ఏమంటారు, స్వస్థతలో జీవించాలా, సమృద్ధిలో జీవించాలా కూడా. హల్లెలూయా. అది దేవుని యొక్క కోరిక. మంచి ఈవులు మనకి ఇవ్వడానికి వచ్చిందండి యేసయ్య. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? దొంగలిస్తున్నాడు. మన రక్షణని దొంగలిస్తున్నాడు. అపవాది మన రక్షణని దొంగలిస్తున్నాడు అన్నట్టు. అంటే నేను డాక్టర్ని ఏం చెప్పడం లేదు, అంటే టాబ్లెట్ వేసుకోమని చెప్పడం లేదు. గ్రహించండి నన్ను సరేనా. ఏ విధంగానో మీరు స్వస్థతలో జీవించండి. మీరు అంటే మనం ఎంత ప్రయాసం చేసినా మనం స్వస్థతలో జీవించాలా. అంటే నువ్వు ఇక్కడ నీ విశ్వాసంతో నువ్వు స్వస్థత పొందుకోకపోతే డాక్టర్ దగ్గర పోయి స్వస్థత పొందుకో, కానీ స్వస్థతలో జీవించు. అది ప్రాముఖ్యం, అది దేవుని చిత్తం, అది దేవుని యొక్క చిత్తం. కానీ నేను చెప్పే వాక్యం ఏమంటే, క్రీస్తు మనకేం చెప్పిండంటే, నేను రక్షణ ఇచ్చినప్పుడు, రక్షణకు బహుమానం ఇచ్చినప్పుడు నీ పాపాలను నేను క్షమించినాను, నీకు స్వస్థ కూడా, నీకు నా గాయముల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది. మరొకసారి చదువు బ్రదర్, అదే ఆ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తన శరీరమందు పాపములు మోసుకొనుండు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇప్పుడు మనం డిక్లేర్ చేద్దాం, ఆయన పొందిన గాయాల చేత. చెప్పాలమ్మా, నేను నా స్వస్థత పొంది ఉన్నాను. ఆయన పొందిన గాయాల చేత నేను నా స్వస్థత పొంది ఉన్నాను. అపవాదికి నా శరీరంలో చోటు లేదు, అనారోగ్యానికి నా శరీరంలో చోటు లేదు. అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే వెలగొట్టాలా, యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపించాలా. ఎవరు చేయాలండి అది? మనమే చేయాలి. ప్రభా నీ చిత్తమైతే ఈ అనారోగ్యం తీసే ప్రభా. ప్రార్థన చూడండి, ఆయన ఇచ్చిండు, మనం వాడుకోవడం లేదు. నీ బ్యాంక్లో నేను 1 crore వేసేసినాను ఆయన విక్టర్, ఇంకా నన్ను ఎందుకు అడుగుతున్నాను? పోయి డ్రా చేసుకో, విశ్వాసంతో డ్రా చేసుకొని యూజ్ చేసుకో. ప్రభా నాకు ఒక బిర్యానీ ప్యాకెట్ ప్రభా నాకు కార్ దయచే. నీకు 1 కోటి పెట్టిన బ్యాంక్లో నువ్వేం చేయాలి? ఏటీఎంతో డ్రా చేసుకోవాలా. విశ్వాసం అనే ఏటీఎంతో మనం ఏం చేసుకోవాలండి? మన స్వస్థతను మనం డ్రా చేసుకోవాలా, మన మేలును మనం డ్రా చేసుకోవాలా. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? ప్రతి విషయంలో స్వస్థత పొందినంత వరకు ఆయన గాయాల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను అని ప్రకటిస్తా. సత్యము జయించాలా లేకపోతే అబద్ధం జయించాలా? చెప్పాలండి. మన నోట్లో సత్యం ఉండాలా, అబద్ధం ఉండాలా? మనకు అనారోగ్యం ఉన్నప్పుడు కూడా మన నోట్లో ఏముండాలా? మనకు అనారోగ్యం ఉన్నప్పుడు కూడా మన శరీరంలో మన నోట్లో ఏముండాలా? సత్యం అనే వాక్యము ఎల్లప్పుడూ మన నోట్లో ఉండాలా. సత్యం ఎల్లప్పుడూ
జయిస్తుంది. ఆయన వాక్యము ఎల్లప్పుడూ నెరవేరుతుంది. మన డిక్లరేషన్ ఎప్పుడు ఉండాలి? ఏముండాలండి? విక్టరీ. మనము అంటే ప్రార్థన చేయగానే స్వస్థత దొరకలేదు అనుకోండి, డిసప్పాయింట్ కావద్దు. ఎందుకు? ఆయన రాసిన వాక్యం, ఆయన చేసిన కార్యము నిత్యమైనది. ఆయన పూర్తి చేసినండి పనిని. సో నేను ఆరోగ్యంలో జీవించాలన్న కోరిక, మంచి ఆయన ద్వారా నాకు దొరుకుతుంది. సో నేనేం చేయాలండి? స్వస్థతలో నేను నడవాలి. హల్లెలూయా, ఆమేన్. ఇంకోటి యాడ్ చేస్తానండి దీనికి. స్వస్థత అంటే సమృద్ధి కూడా. ఆమేన్. 2 కొరింథీ 8:9 నేర్చుకుంటున్నామా బ్రదర్స్? ఒక్క బ్రదర్ చేస్తా అని చెప్పాడు. నేర్చుకుంటున్నామా? నేర్చుకుంటురా? మనసులో ఎక్కుతుందా అన్ని? అమ్మా ఎక్కుతుంది కదా? హల్లెలూయా, చాలా మంచిది. మీ తల ఊపినప్పుడు నాకు చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి ఊపండి తల. హల్లెలూయా, ఆమేన్. 8వ అధ్యాయం చాప్టర్ 9 చాప్టర్ 8 వర్స్ నెంబర్ 9. ఓకే. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఇది చదవండి. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే క్రీస్తు మన నిమిత్తం ఏమైనాడండి? మన కొరకై దరిద్రుడైనంట. హీ బికేమ్ పూర్ సో దట్ యు విల్ బికమ్ ధనవంతుడు. ఆయన ఏమైనాండి? మన కొరకై పూర్ అయిండు. ఇక్కడ శిలో మీద. వాక్యం చదివిరామా నేను? దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ప్రాస్పెరిటీ. కొంతమంది చెప్తాడు, బ్రదర్ నాకు ఈ దీని మీద అంత ఇంట్రెస్ట్ లేదు బ్రదర్, నేను పరలోకం పోవాలని చూస్తున్నా. కానీ దేవుని చిత్తం, నువ్వు అన్ని విషయాల్లో నీ ఆత్మ ఎదిగించినట్టు నువ్వు అన్ని విషయాల్లో, అంటే మీరు జీతం శాలరీ తీసుకోవద్దు మళ్ళీ ఇంకా ఆఫీస్ పోయినప్పుడు. ఎందుకు మనకు జీతం? ఎందుకు డబ్బులు కావాలి మనకి? ఎందుకు ఇవన్నీ ఆశపడవద్దు దేనికి కదా? కానీ దేవుని కోరిక ఏంటండి? ప్రతి విషయంలో మనము ఎదగాల. ప్రతి విషయంలో. రక్షణ అనే డెఫినేషన్కి, రక్షణ అనే పదానికి సోజో అనే అర్థము. దానికి డెఫినేషన్ ఏమంటే నీ పాపం నుంచి విమోచన, రెండోది స్వస్థత, నీకు అభివృద్ధి. హల్లెలూయా, అన్ని విషయాల్లో నీకు అభివృద్ధి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్టుగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలా. మత్తయి 6:33 ఏం రాదు? ఆయన నీతి, ఆయన రాజ్యం వెతికినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో పొందుకోవాలన్నట్టు. సీక్ ye first the kingdom of God and his righteousness, all these things shall be added unto you. Amen. ఫుల్ ప్యాకేజ్. రక్షణ అంటే చెప్పడం వల్ల, రక్షణ అంటే ఫుల్ ప్యాకేజ్. నాకు అన్ని కావాలమ్మా. నాకు స్వస్థత కావాలా, రక్షణ కావాలా, అంటే పాపం నుంచి క్షమాపణ కావాలా, స్వస్థత కావాలా, అభివృద్ధి కూడా కావాలి. అలా ఎందుకంటే యేసయ్య ఇచ్చే బహుమానం అది రక్షణలో. నాకు నేను ఫుల్ ప్యాకేజ్ తీసుకుంటా. మనం ఏం చేస్తామండి? యాపిల్ తిన్నప్పుడు స్లైజ్ చేస్తాం, కత్తితో ఏం చేస్తాం? కోస్తాం అన్నట్టు. మనము సువార్తను కూడా ఏం చేస్తున్నామండి? ఒక్క యాపిల్ వద్దు బ్రదర్, నాకు సగం యాపిల్ చాలు బ్రదర్. యాపిల్ a day keeps a doctor away. హల్లెలూయా. మొత్తం యాపిల్ తినాలి మనం, స్లైస్ చేయొద్దు. సువార్తని ఏం చేయాలా? ముక్కలు చేయకండి సువార్తని. నీకు ఇష్టం వచ్చింది తీసుకోకమ్మా. మనం ఏం చేస్తున్నామండి? సంఘం ఏం చేస్తుంది? నాకు పాపం నుంచి క్షమాపణ చాలు బ్రదర్, అదేమంటారు, స్వస్థత, అభివృద్ధి ఇవన్నీ నాకు వద్దు, ఇది ఒకటి చాలు బ్రదర్ నాకు. నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? అది యేసయ్య ఇచ్చినాక. రక్షణ ఈజ్ అ కంప్లీట్ ప్యాకేజ్. వాక్యంలో చదువుతున్నాం కదా అండి, వాక్యంలో చూస్తున్నా మీరు ఇవన్నీ, వాక్యంలో చూస్తున్నా. ఈ యొక్క నిబంధన వాక్యంలో ఇవ్వబడిందంటే, ఈ ఆశీర్వాదం మనకు వాక్యంలో ఇవ్వబడిందంటే, మనము సంఘంగా ఇవన్నీ పొందుకోవాలా. ఈ ఆశీర్వాదంలో మనం నడవాలి. హల్లెలూయా, ఆమేన్. ఏ అపాయము నా గుడారానికి సమీపించదు. ఇది ఒక ఆజ్ఞ అండి. ఈ ఆజ్ఞలో మనం జీవించాలి, మన కుటుంబం జీవించాలా. క్రీస్తు యొక్క రక్షణ మన జీవితంలో, మన కుటుంబంలో నివసించాల్సిందే. హల్లెలూయా, ఆమేన్. ఇంకో వచనం చదువుకుందామండి. సామెతలు 103 verses 1-3. Psalms 103 verses 1-3. 103 ఏమంటారు? అది తెలుగులో ఏమంటారు? 103 1-3.
చదవనమ్మా నా త్వరగా. ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యోహాను సంధించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆ, ఆయన పరిశుద్ధ నామమును ఆయన సన్నుతించుము. పరిశుద్ధ నామమును సంధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. మరొకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సంకటాలన్నిటినీ కుదుర్చువాడు. కుదుర్చువాడు. ఈ 3 వచనాలు చదవాలండి మరొకసారి. ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. తెలుగులో చదవమా. ఆయన మేలుని అన్ని మళ్ళీ చదవాలమ్మా. ఆయన చేసిన ఉపకారములు దేని మరొకము. ఆల్ హిస్ బెనిఫిట్స్. ఇంగ్లీష్లో ఏం రాస్తుందంటే ఆల్ హిస్ బెనిఫిట్స్. ఆయన ప్రతి ఒక్క ఉపకారం. ఆల్, అందరికి చెప్తాం ఆల్. ఇప్పుడు దేవుడు చేసిన అన్ని ఉపకారాలు కావాలంటే కొన్ని కావాలా మీకు? అన్ని కావాలా? సెకండ్, ఇక్కడ ఏం రాస్తుందండి? హీ హీల్స్ ఆల్ ఆర్ ఇనిక్విటీస్. మన పాపాల నుంచి మనకు రక్షణ. అండ్ హీలెత్ ఆల్ మై డిజీజ్. హీ గివ్స్ మీ ఆల్ బెనిఫిట్స్. ఓకే, ఐ వాంట్ టు రిసీవ్ ఆల్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద గాస్పెల్. క్రీస్తు నుంచి ప్రతి ఒక్క బెనిఫిట్ నాకు కావాలా? అవును కదండి, ప్రతి ఒక్కటి నాకు కావాలా? ఆమేన్. హీ హీల్స్ ఆల్ మై ఇనిక్విటీస్. He washes me all my sins. He forgives all my sins and heals all my disease. నా పాపాలన్నీ క్షమిస్తాడు. దాంతో నాకేమిస్తాడండి? నా శరీరంలో స్వస్థ కలుగజేస్తాడు. ఉందా అండి? బైబిల్ రాసుందా అండి? బైబిల్ రాసుందా? He heals all my sins. He forgives all my sins and heals all my disease. All my sins, all my disease. అన్నీ, నా పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు. ఆయన నా రోగాలన్నీ స్వస్థపరుస్తాడు. ఇప్పుడు అనారోగ్యం నా శరీరంలో ఉండడము దేవుని చిత్తమా? కాదు. ఒకవేళ ఉందంటే దాన్ని ఏం చేయాలి? నేను ఎదురించాలా? అది దేవుని చిత్తము కాదు. అనారోగ్యం, సంఘము అనారోగ్యంలో నడవలేదు. మనము ఎప్పుడు స్వస్థతలోనే నడవాలి. అది దేవుని యొక్క చిత్తము, రక్షణ యొక్క సంకల్పం. అది ఇట్స్ అ గోల్ ఆఫ్ సాల్వేషన్. ఇంకో వచనం చదువుకుందామండి. ఈ వచనం మనకు అందరికి తెలిసిన వచనమే. ఇప్పుడు ఒక మాట అడుగుతానండి. ప్రభు మనల్ని పాపం మనలో ఉండాలని ఆయన చిత్తమా? పాపం మనలో పనిచేయాలని ఆయన చిత్తమా? ఆయన ఇప్పుడు పాపం మన జీవితంలో పనిచేయొద్దంటే సిక్నెస్ కూడా మన శరీరంలో పనిచేయదు. ఎట్లయితే పాపాన్ని వేరు చేసిండో, అంటే తీసివేసిండో, సిక్నెస్ ని కూడా తీసివేసిండు. ఒకవేళ పాపం మన శరీరంలో పనిచేయొద్దు అంటే సిక్నెస్ కూడా మన శరీరంలో పనిచేయొద్దు. హల్లెలూయా. If he has delivered from sickness, he has also delivered us from sin. Okay. Does God put sickness in our body? Sin in our body, sin in us? దేవుడు మనలో పాపాలు పెడతాడా అండి? దేవుడు మనలో పాపాలు పెడతాడా? పెట్టడా? మళ్ళా ఆరోగ్యాన్ని ఎట్లా పెడతాడా అండి? మళ్ళా ఎందుకంటే పాపం తీసినప్పుడు అనారోగ్యాన్ని కూడా తీసింది కదా అండి. ఒకవేళ మనము అనారోగ్యం మన శరీరంలో దేవుడు పెడతారని నమ్మితే మీరు ఏం నమ్మాలంటే పాపాలు కూడా దేవుడు పెడతాడని నమ్మాలి. అవునా కదా అండి? ఆయన ఏం చేసిండు? పాపాలని తీసివేసిండు, అనారోగ్యాన్ని తీసివేసిండు. మనము క్రీస్తుని, అంటే దేవుని యొక్క స్వభావాన్ని గమనించాలంటే ఎవరిని గమనించాలి? మనము యేసు ప్రభుని గమనించాలి. హీబ్రీ 1:3 చదువుదామండి. హీబ్రీ 1:3. యేసు ప్రభు ఏం చేసిండు ఈ లోకం? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును. యేసు ప్రభు ఎవరండి? దేవుని మహిమ యొక్క తేజస్సు. అంటే క్రీస్తు ఈ లోకంలో పని చేసినప్పుడు, క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఈజ్ అ పర్ఫెక్ట్, ఇంగ్లీష్ లో బాగుంటది, ఈజ్ అ పర్ఫెక్ట్ ఇమేజ్ ఆఫ్ ద ఫాదర్, ఈజ్ అ పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్. అంటే తండ్రి అయిన దేవుణ్ణి మనం చూడాలంటే ఎవరిని చూడాలండి? క్రీస్తుని చూడాలా. క్రీస్తు యొక్క కార్యాలని చూడాలా, క్రీస్తు యొక్క జీవితాన్ని చూడాలా. తండ్రిని చూడాలంటే, తండ్రి అయిన దేవుణ్ణి మనము ఎరగాలంటే, చూడాలంటే ఎవరిని చూడాలండి? క్రీస్తు చేసే కార్యాలని మనము చూడాలా, గమనించాలా. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఎలాగుంటాడో క్రీస్తు అలాగనే ఉంటాడు. చదవను మరొకసారి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత
సమస్తమును నిర్వహించుచు. చాలమ్మా. ఇంకో వచనం చదువుదామండి. యోహాను యోహాను ఆ, యోహాను 5:19. ఇక్కడ యేసుప్రభు ఒక మాట చెప్తానండి. 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చెను. యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. అంటే యేసయ్య తండ్రి చేసే కార్యాలు ఏం చేస్తుండండి? భూమి మీద చేస్తున్నా అన్నట్టు. తండ్రి చేసే కార్యాలు ఏం చేస్తుండండి? యేసయ్య భూమి మీద చేస్తుండే. యేసయ్య ఏం కార్యాలు చేసిండు అప్పుడు? మీరు చెప్పాలా. యేసయ్య ఏం కార్యాలు చేసిండు భూమి మీద? సంగమా చెప్పాలా. స్వస్థపరిచిండు. అంటే తండ్రి యొక్క స్వభావం మనకు తెలియాలంటే క్రీస్తు యొక్క స్వభావం మనకు తెలియాల. క్రీస్తు ఏం చేసిండండి? తండ్రి ఏ పనులైతే చేసిండో, అంటే తండ్రి ఏమైతే చెప్తుండో క్రీస్తుకు చేయమని, అదే క్రీస్తు ఈ భూలోకం మీద చేసిండండి. క్రీస్తు ఏం చేసిండండి? నానా నువ్వు దేవుని వాక్యం వినడంలే, నీకు ఈ శాపం ఇస్తున్నా, ఈ క్యాన్సర్ నువ్వు తీసుకో, ఈ కుష్ఠరోగి నువ్వు తీసుకో అని చెప్పిండు యేసయ్య. ఎవరికైనా బైబిల్ ఎక్కడ కనిపించిందా మీకు? సువార్తలు ఎక్కడ చదువుతున్నా మీరు? ఆయన ఏం చేయండి? గుడ్డి వారికి చూపించిండు, చనిపోయిన వాడిని తిరిగి లేపిండు. ప్రతి రోగాన్ని ఆయన ఏం చేసిండండి? స్వస్థపరిచిండు. అపోస్తుల కార్యము 10:38. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. ఇది మనం కట్టద తెలవాలన్నాడు యేసుప్రభు గురించి. యాక్ట్స్ 10:38. ఈ వచనం మనకు కంటద తెలవాలా, నేర్చుకోవాలా. మనకు గౌరవంగా రాకపోతే కూడా ఈ వచనాన్ని మనము గుర్తు చేసుకోవాలా. యేసుప్రభు ఏం చేసిండు? ఏం కార్యం చేసిండు యేసుప్రభు? మెల్ల చదువు నాయన. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడైయుండును గనుక ఆయన మేలు చేయుచు అని ఇక్కడ ఒకసారి కదా మళ్ళీ ఒక చదువు నాయన. దేవుడు ఆయనతో ఏముండంట? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను. ఈయన దేవుడు అన్నట్టు, తండ్రి అయిన దేవుడు, నేనేమి కుమారుణ్ణి. సరేనా? చదువు నాయన, ఇప్పుడు వాక్యం చదువు. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను ఏం చేసినండి? చదవమ్మా, నువ్వు చదువు. శక్తితోని అభిషేకించెను అనునదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక. ఆయనకు తోడై, ఇద్దరు ఒక్క చాలా జాయింట్ అన్నట్టు. తండ్రి అయిన దేవుడు, కుమారుని. మనం కుమారుని చూస్తున్నాం శరీర రూపిగా. వాక్యమైన కుమారుడు శరీర మన మధ్యలో వచ్చినట్టు. దేవుడు ఆయనతో ఉండను గనక, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక. వెనకలే నడును, నా తోడు నా తల మీద ఇట్లా చేయబెట్టి, ఇట్లా పైనకి పెట్టి ఇట్లా. నేను ఎక్కడే పోతున్నాను, ఎవరు వస్తున్నారండి నాతోని? వస్తుండా లేదా? తోడై ఉండు గనక, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయొచ్చు. ఎట్లా మేలు చేసిండండి? మేలు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా. ఏం మేలు చేసిండండి? స్వస్థపరిచి. చదవమ్మా. ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ. అంటే ఎవరు అనారోగ్యం ఎవరిస్తున్నారండి మన శరీరంలో? మళ్ళీ మీరు దేవుడు ఇస్తున్నట్టు కదా, మీరు నమ్మిరు కదా ఇన్ని రోజులు దేవుడు ఇచ్చినని. మళ్ళీ ఎందుకు ఎదిరించడం లేదని? ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఇంట్లో పెట్టుకుంటారు మీరు అపవాదిని? ఎందుకు రోగాన్ని ప్రేమిస్తారు మీరు అట్లా? మీరు ఎక్కడ పరిశుద్ధాత్మ ఆయన పెట్టు. ఆయన ఏం చేస్తుండు? యేసయ్య బోధించినాడు, సత్యాన్ని బోధించిండు. అపవాది చేత పీడింపబడిన వాళ్ళని, అపవాది చేత పీడింపబడిన వారందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. చాలా ఆమేన్. దేవుడు ఆయనతో ఉండే అన్నట్టు. అంటే తండ్రి యొక్క గుణాన్ని మనం తెలుసుకోవాలండి. అపవాది ఏం చేసినాడు? సంఘం యొక్క కళ్ళు, మనోనేత్రాలు గుడితనంలో నడిపించినాడు ఇన్ని రోజులు. స్వస్థత మన అధికారం, మన యొక్క ఆస్తి, మన యొక్క సంపద. అదేమంటారు? అది ఇట్స్ అ రైట్, అది మాకు ఇవ్వబడింది అన్నట్టు. అది ఎలాగైతే మనం రక్షణ పొందినామో అలాగనే మనము స్వస్థత కూడా పొంది ఉన్నాము. పొందుకోవడం లేదండి, పొంది ఉన్నాం. విశ్వాసం ద్వారా మనం ఏం చేయాలండి? అధికారం చెలాయించాలా. యేసు నామములో పో అని ఆజ్ఞాపించాలా. దేని? అనారోగ్యాన్ని. అప్పుడు ఏమవుతుందండి? అనారోగ్యము మన శరీరం విడిచి వెళ్ళిపోతుంది. ఆ కుమారుడు గురించి చెప్తుండే కదండి, నేను అది కంప్లీట్ చేయలే కదా. ఆ స్త్రీ ఇంకా ఆ పాప ఇంకా బాబు ఉండే కదా,
ఎవరైతే ఆ పాప చనిపోయిందో, బ్రదర్ అండ్ సిస్టర్, ఏం చెప్పిండు పాస్టర్ గారు? దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుని బ్రదర్ అని చెప్పిండు. ఈయన ఏం చేసిండంటే ఈ ఈ పా ఈ ఈ బాబు యవనస్తుడు ఏం చేసిండంటే ఇంకా ఆయనకి దేవుడి మీద కోపం వచ్చేసింది అన్నట్టు. ఆయనకి కోపం వచ్చేసి ఆయన ఏం చేసిండు, ఈ దేవుడిని నమ్మడం మానేసిండు అన్నట్టు. ఆయన ఒక నాస్తికుడుగా తయారైండు. ఆయన పెద్దగా అయిపోయినాక నాస్తికుడుగా. చూడండి, ఏ టీచింగ్ అండి ఈ బోధన? సంఘంలో ఏ బోధన తెలిసింది? దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుండు. అంటే దేవుడు ఈ రోగాన్ని నీ శరీరంలో పెట్టిండు. ఏసయ్య ఏం చేసిండండి? అంటే ఇప్పుడు ఏసయ్య ఒకరిని స్వస్థపరుస్తుందంటే, ఇప్పుడు దేవుడు అనారోగ్యాన్ని ఇచ్చిండు అనుకో, ఏసయ్య స్వస్థపరుస్తుందంటే ఏసయ్య ఏం చేస్తుండండి? తండ్రి అయిన దేవునికి విరుద్ధంగా పనిచేస్తుండ. అవునా కదా? స్వస్థపరచొద్దు. ఒకవేళ ఆ అనారోగ్యం దేవుడిచ్చిందంటే ఏసయ్య స్వస్థపరచొద్దు. కానీ ఏం చేస్తున్నాండి? తండ్రి అయిన దేవుడు ఏసయ్యతో నుండి ఆయన అభిషేకించి అపవాది చేసే కార్యాలని, అపవాది ఏం చేసిందండి? అపవాది ఏ శోధనలు అయితే ఇచ్చిండో దాన్ని ఎదిరించి మనకు స్వస్థతను దయచేసిందండి. హల్లెలూయా, ఆమేన్. ఈ యొక్క రెవల్యూషన్ మనకు చాలా అవసరము. ఆమేన్. అరవింద్ నిలబడి టైం అయిపోయింది అనుకుంటా. ఇంకా ఉందా టైం మనకి? వీళ్ళందరూ స్వస్థతలు పంపించాలి వాళ్ళు బయటికి. ఆమేన్. స్వస్థతలు బయటికి పోతారా లేదా? ఇవాళ టైం అయిపోతుందా ఇంటికి పోవడానికి? వింటారా వాక్యం? ఇంకా స్వస్థతలో మనము నడవాలా. ఇది మన అధికారము, ఇది మనకిచ్చిన బహుమానము. రక్షణలో వచ్చిన మనకు ఫుల్ ప్యాకేజ్. యాపిల్ని స్లైస్ లేదమ్మా, యాపిల్ని కట్ చేసి సగం యాపిల్ చాలని చెప్పకండి. నాకు పాపముల క్షమాపణ చాలు, స్వస్థత నాకొద్దు కాదు, మొత్తం ప్యాకేజ్ తినాలా. చెప్పండి, మొత్తం యాపిల్ తినండి అని చెప్పండి. చెప్పండి, మీ బ్రేబర్ చెప్పండి, మొత్తం యాపిల్ తినాలి. సువార్తలో ఉన్న ప్రతి ఒక్క మంచి మేలు మనము పొందుకోవాల్సిందే. హల్లెలూయా, ఆమేన్. లాస్ట్ వచనాన్ని చూసి నేను ఇంకా ఎండ్ చేస్తా. మత్తయి 8:16-17. మత్తయి 8:16-17 చదవకముందు యెషయా 53:4 చదువు. 3:4 చదవమ్మా. 53:3-4. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను. ఇది యేసు ప్రభు యొక్క ప్రవచనం అన్నట్టు. యేసు ప్రభు ఏదైతే చేయబోతుండో ఈ భూలోకంలో, యెషయా అనే ప్రవక్త యేసు ప్రభు గురించి రాస్తున్నాడు. తీర్క దర్శనం అంటారా, ప్రవచన. ఇది ఒక ప్రవచన. సో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? యేసయ్య గురించి ఏం రాయబడి ఉంది అన్నట్టు? అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనులని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఇక్కడ ఏం చేస్తారు ఆయన? ఇదే వచనము మత్తయిలో ఫుల్ఫిల్ అయింది అన్నట్టు. మత్తయి 8:16-17. యెషయాలో ఏం రాస్తుందంటే he took our sorrows and griefs అని రాస్తుంది అన్నట్టు. he took our sorrows and griefs. ఇక్కడ మత్తయిలో ఏం రాయబడి ఉంది? 8:16. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి, దయ్యాల్ని వెళ్ళగొట్టి. మనం ఎలా వెళ్ళగొడతామండి దయ్యాల్ని? యేసయ్య ఎలాగొట్టినండి? మీ మాటలు ప్రాముఖ్యమా కాదా? గమనుంటారా లేదా? మీరు గమనుంటారా? ఇంకా అనారోగ్యం వచ్చిన గమనుంటారా? ఏం చేయాలండి? నోరు తెరిచి మాట్లాడు. ఆయన మాట వలన దయాల్ని వెళ్ళగొట్టి. చెప్పండి, ఆయన మాట వలన దయాల్ని. ఇప్పుడు అనారోగ్యం ఏందండి? ఒక దయ్యమే. మన మాట వలన ఆ దయాల్ని వెళ్ళగొట్టాలా. యేసు ప్రభు ఏం చేసిండు? మాట వలన దయాల్ని వెళ్ళగొట్టి. చదువు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచి, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. మన రోగాల్ని భరించనని యెషయా ప్రవక్త చెప్పింది నెరవేర్చబడెను. హల్లెలూయా. ద ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయిపోయింది అన్నట్టు. హీ కేమ్ టు హీల్ అవర్ సిక్నెస్. అంటే ఆయన చనిపోయడం వలన రక్షణ అనే బహుమానం మనకి ఇచ్చినప్పుడు మనకేమైందండి? మన అనారోగ్యాల్ని మన శరీరం నుంచి తీసివేయండి. ఇక్కడ ఏమైందండి? స్వస్థత పరుస్తుండే యేసయ్య. ఇక్కడ మళ్ళొకసారి చదువుతున్నాను, అది మళ్ళొకసారి ఆ వచనం చదువు.
ఆయన మాట వలన ఆ, దయ్యములను వెళ్ళగొట్టి వెలగొట్టి రోగులను స్వస్థపరచెను. రోగులను స్వస్థపరిచి అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని ఆ మన రోగములను భరించినని మన రోగాలని భయించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆ చెప్పబడినది నెరవేరును. నెరవేరును. యేసయ్య ఏం చేసిందండి? పూర్తి చేసిందండి. ఇవాళ ఆ ఆ చేసిన కార్యం మన జీవితంలో జరుగును గాక. ఏమే నెరవేరును గాక. మనం లేచి నిలబడదామా అండి? ఇంకా ఎన్నో విషయాలు నేను చెప్పడానికి, కానీ ఇక్కడ నేను ముగిస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను నేను. కానీ ఈ విషయాలు మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. ఈరోజు మన స్వస్థత రోజు. ఈరోజు మన స్వస్థత రోజు. మనం రక్షణ పొందినప్పుడు మనం ఏం పొందుకున్నామండి? స్వస్థత కూడా పొందుకున్నాము. హల్లెలూయా. స్వస్థతలో మనము ఆ వర్షిప్ టీం కూడా రావాలా. మనం స్వస్థతలో నడవాలా. మీన్ అనారోగ్యంలో నడవడము క్రీస్తు యొక్క చిత్తము కాదు. మన విజయాన్ని మనం ఎలా ప్రకటించాలో, మన స్వస్థతని ఎలా ప్రకటించాలో? మనము మన నోటి ద్వారా. చెప్పండి, మన నోటి ద్వారా, గట్టి చెప్పాలి, నా నోటి ద్వారా నా స్వస్థతని నేను ప్రకటించాలి. నా నోటి ద్వారా నా స్వస్థతని నేను అనుభవించాలి. ప్రతి అనారోగ్యాన్ని నా నోటి ద్వారా, నా మాటల ద్వారా గద్దించి దాన్ని పొమ్మని ఆజ్ఞాపించాలి. యేసుప్రభు యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాలో జీవిస్తున్నది. నేను నోరు తెరిచి ఏం చేయాలండి? అపవాదితో మాట్లాడాలి. ప్రతి అనారోగ్యంతో ప్రతి పరిస్థితితో నేను మాట్లాడడం నేర్చుకోవాలా. చేతులు లేద్దామండి అందరం. చేతులు లేద్దాం అందరం. ఈరోజు మీరు స్వస్థతలో నడవాలా.